ముచ్చట్టు కూడా అయ్యింది. దాని గురించి అడగడానికి ఇంటికి వెళ్ళాం. అక్కడేం జరిగిందో తెలుసా? సరోజకి సారీ చెప్తేనే నేను మీరు చెప్పేది వింటాను. ఇదమ్మా జరిగింది. నమ్మలేకపోతున్నాను బిడ్డా. బోనమ్మ అలా చేసిందా? అత్తయ్య పూర్తిగా మారిపోయారమ్మా. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిందే వింటుంది తప్ప మనం చెప్పేది వినడం లేదు. అర్జున్ బాబు, ఒక్కోసారి మన వాళ్లే మనల్ని అపార్థం చేసుకుంటారు. అలాంటప్పుడే ఓపిగ్గా ఉండాలి. అప్పుడే పరిస్థితులు కొంచెం మెల్లగా చక్కబడతాయి. లేదత్తయ్య, అమ్మ నా చెయ్యి వదిలేసింది. తనకి నేనెప్పుడు సబ్స్టిట్యూట్నే. పిల్లలు పుట్టడం లేదని నన్ను పెంచుకోవడానికి తెచ్చుకున్నారు. అంకిత పుట్టాక నన్ను ఎలా చూశారో నాకు తెలీదు. అంకిత తప్పిపోయాక నన్నే ప్రాణంలా పెంచింది మా అమ్మ. ఇప్పుడు మళ్ళీ అంకిత వచ్చాక నన్ను దూరం పెడుతుంది. అర్జున్ బాబు, నువ్వు కోపంతో ఉన్నావు. లేకపోతే బోనమ్మ గురించి నువ్వు అలా మాట్లాడు. ఆవిడ ప్రేమలో మనం ఏ లోటు చూడలేము. కానీ ప్రస్తుతం మీ మధ్య ఏవో అపార్థాలు వచ్చాయి. ఇప్పుడే మీరు కాస్త ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకేం ఓర్పుగా ఉండాలమ్మా? ఆవిడ కోసం మేము ఎన్నో చేశాం. అర్జున్ బాబు ఎలాంటివారో, కావేరి ఎలాంటిదో తెలీదా? ఇక ఆవిడ గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి అంకిత వచ్చాక ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మనుషుల విలువ తెలియని వాళ్ళకి క్షమాపణలు చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు. అన్నీ ఏంటి కాకి? అన్నీ, నీ కళ్ళకు కనిపిస్తున్నవన్నీ నిజాలు కావు. ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆ సరోజ ఏదో నాటకం ఆడుతుంది. ఏదైనా జరగని కాకి, కాని కోడలిగా తను నా మాట వినాలి కదా. ఏ రోజన్నా కావేరి నీ మాట వినకుండా ఉందా? కాని నువ్వు అసలు వాళ్ళు చెప్పేదే వినడం లేదు. నేను వింటానని చెప్పాను కాకి. ఒక్క సారీ చెప్పమన్నానంతే. తప్పు చేయని వాళ్ళు సారీ ఎందుకు చెప్తారని? పైగా నువ్వు అంకిత వచ్చాక కావేరి వాళ్ళు గొడవలు పెడుతున్నారన్నావు. నిజానికి అంకితని ఇంటికి తీసుకొచ్చిందే కావేరి. అలాంటి కావేరి అంకిత బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటుందా? అదంతా సరే కాకి, వయసులో పెద్దదాని మీద చెయ్యెత్తడం తప్పే కదా. ఇంత మాత్రం తప్పు కాదు. చెప్పాను కదా అంకిత, ఈ కాకి భువనమ్మ దగ్గర చేరి చాడీలు చెప్తుందని. నోర్మై, అన్నికి నాకు మధ్య గొడవలు పెట్టకు. నాకు చాడీలు చెప్పాల్సిన అవసరం లేదు. మరేంటాంటీ, కావేరి మా పిన్నిని కొట్టబోవడం తప్పు కాదా? ఎంత మాత్రం కాదు. అన్నీ అర్జున్ బాబు తల్లి కొడుకులు. కొడుకు తల్లిని చూస్తానంటే ఆపడానికి ఈవిడెవరు? చూసావా భువనమ్మ, ఈ కాకి నాదే తప్పంటుంది. వాళ్ళు చాలా ఆవేశంగా వచ్చారు. నేను ఆవేశం తగ్గే వరకు ఆగమన్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాం అన్నాను. దానికే రెచ్చిపోయి పెంపుడు కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇంట్లో తిష్ట వేశావంటూ రెచ్చిపోయారు.
మా ఇంటికి పట్టిన దరిద్రాన్ని వంటూ కొట్టబోయింది. ఆంటీ, జరిగిందేంటో మీరు చూశారు కదా. ఈ కాకేమో కావేరి వైపు మాట్లాడుతుంది. మా అమ్మ పెంపుడు తల్లైతే తను పెంపుడు కొడుకు కాదా? అమ్మా, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని ఎవరూ అనలేదు. నీ మాట వినకుండా వెళ్ళింది వాళ్ళు. ఇప్పుడు పిన్నినెందుకు ఆడిపోసుకుంటున్నారు? అంకిత, నువ్వు మర్చిపోయావేమో. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంది మీ పిన్నే. వెళ్ళిపోయేలా చేసింది అన్నీయే. కాకి ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు వాళ్ళకి ఇంకో చాయిస్ ఇచ్చావా? సారీ చెప్పకపోతే బయటకు వెళ్ళిపోమన్నట్టు మాట్లాడావు. అంటే ఏంటంటావు కాకి? మా అంకిత వల్లే అర్జున్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటావా? అంకిత వల్ల కాదు, నీ వల్ల. కాకాంటీ, నువ్వెందుకు అస్తమానం వాళ్ళ టాపిక్ తీసుకొస్తున్నావు? దానివల్ల ఇంట్లో గొడవలు తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? అవును కాకి, వాళ్ళకి నేనంటే గౌరవం లేదు. నా పట్ల వాళ్ళకి ప్రేమ లేదు. ఇంకొకసారి వాళ్ళ పేరు ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు. భలే చెప్పావన్నీ, భలే చెప్పావు. చిన్న తేడా వచ్చినా కన్న తల్లిని వదిలేసి పెంచిన వాళ్లతో వెళ్ళిపోతాననే ఈ అంకితది గొప్ప ప్రేమ. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ నీ మాటే వేదంగా భావించే కొడుకు కోడల్ది కపట ప్రేమ, అంతే కదా? ఓహో, అంత ప్రేమున్న వాళ్ళు భువనమ్మ మాట వినకుండా ఎలా వెళ్ళిపోయారో. వెళ్తారు. ఎందుకంటే మనసు రాయిలా మారనంత వరకే ప్రేమలైనా ఆప్యాయతలైనా. ఒక్కసారి రాయిలా మారితే ఆ తర్వాత ఏమీ ఉండవు. కావేరి మనసును మీరంతా కలిసి రాయిలా మార్చేశారు. అమ్మా అంకిత,